ఓయ్ నిన్నే ఈరోజు విశేషాలు వచ్చేసరికి మీరందరూ గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నారండి? మేమైతే కొంచెం స్పెషల్గా చేసుకుంటాము. ఇది ఒక్క పౌర్ణమికే కాదు, ప్రతి మంత్లో వచ్చే పౌర్ణమికి కూడా మేము పూజ చేసుకుంటాము. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా కలిసి. మా పూజ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గురువుల పూజని ఎక్కడైనా మీరు వినుంటారు కానీ చూసి ఉండరు. అందుకని చెప్పేసి మీకోసం షూట్ చేశాను. మా పూజ వచ్చేసరికి పూజా విధానం బుక్ ఉంటుంది. ఆ పూజా విధానం బుక్ అంతా కూడా కూర్చొని అందరం చదివి పూజ చేస్తాము. అది వచ్చేసి 1.5 to 2 hours వరకు ఉంటుంది పూజ. పూజ అంతా అయిన తర్వాత మా పెద్దవాళ్ళకి మేము దండం పెడతాం అనమాట. మా నాన్నమ్మకి, మా పెద్దనాన్నకి, మా పెద్దమ్మకి. ఇది గురు పూజ విధానం అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ పూజ, నార్మల్ నోములు నోచిన పూజ అనమాట. మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు పక్క పక్కనే కాబట్టి 2 పూజలు కూడా మేము కవర్ చేసి ప్రసాదాలు తీసుకున్నాము. మీరు మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.